ఒకవైపు పాండవుల మహావీరుడు అర్జునుడు, మరోవైపు దానవీరుడు పరాక్రమశాలి కర్ణుడు ఎదురెదురుగా రథాలపై నిలబడ్డారు. అర్జునుడు గాంధీవాన్ని ఎత్తాడు. ఆకాశం నిండా బాణాలు దూసికళ్లాయి. బాణాల వర్షం కురిసింది. యుద్ధరంగం మరింత ఉగ్రరూపం దాల్చింది. అటువైపు ధైర్యంగా ముందుకు దూసుకొచ్చిన కర్ణుడి రథం అచానక్ భూమిలో ఇరుక్కుంది. కర్ణుడు ఆయుధం దించేశాడు. శాంతంగా అర్జునుడివైపు చూస్తూ ఇలా అన్నాడు: అర్జునా, ఈ క్షణంలో నేను ఆయుధం లేనివాడిని. ఆయుధం లేనివాడిపై అస్త్రం ప్రయోగించడం ధర్మమా? ఆ మాటలు వినగానే అర్జునుడి మనసు కదిలింది. బాణం ప్రయోగించాలా వద్దా అనే సందేహంలో అతడు నిలిచిపోయాడు. అప్పుడు రథంపై నిలబడి ఉన్న శ్రీకృష్ణుడు ముందుకొచ్చాడు. శ్రీకృష్ణుడు గంభీరంగా పలికాడు: కర్ణా, నీవు ఆయుధం లేనివాడినని ఇప్పుడు ధర్మం గుర్తొచ్చిందా? ఆయుధం లేని అభిమన్యుడిని అన్యాయంగా హత్యచేసినప్పుడు నీ ధర్మం ఎక్కడిపోయింది? సభలో ద్రౌపదిని అవమానించినప్పుడు నీ నీటి ఎందుకు మౌనంగా ఉంది? కర్ణుడి తల వాలిపోయింది. అర్జునుడి సందేహం తొలగిపోయింది. అర్జునుడు గాంధీవాన్ని బిగించాడు. ధర్మమే ఆయుధమై నిలిచింది. ఒక్క బాణం. ఆ బాణం కర్ణుడి కవచాన్ని, కుండలాలను చీల్చుకుంటూ దూసుకెళ్ళింది.